ఇక కాంగ్రెస్ ఎవరైతే పిసిసి చీఫ్ అధ్యక్షురాలు ఉంటారో ఆమె అయితే వైఎస్ జగన్ గారి ప్రభుత్వం మీదే కాదు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గత పాలన మీద కూడా సంచలన వ్యాఖ్యలు సృష్టించి వైఎస్ఆర్సీపీ టార్గెట్గా పెట్టుకొని ఆమె అయితే విమర్శలు పుట్టిస్తున్నారనమాట. సో రీసెంట్గా పవన్ కళ్యాణ్ కూడా ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. కేవలం ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చడానికే ఆమె ఒక పార్టీ పెట్టి అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యారని, కాంగ్రెస్లో షర్మిల లక్ష్యం అదేనని ఆయన అయితే సంచలన వ్యాఖ్యలే చేశారు పవన్ కళ్యాణ్ గారు. సో దాని తర్వాత ఈరోజు రీసెంట్గా షర్మిల గారు అయితే ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడుతూ కనీసం చంద్రబాబు నాయుడు ఓపెన్గా ఉన్నాడు బీజేపీతో పొత్తు అని చెప్పి ట్రాన్స్పరెంట్గా. బట్ ఈయన అయితే జగన్మోహన్ రెడ్డి గారు అయితే విచ్చలివిడిగా వాళ్ళకి సపోర్ట్ ఇచ్చేసేసి కనపడని పొత్తుతో ఉన్నారు బీజేపీతో. ప్రతిపక్షం అలాగే పాలనా పక్షం కూడా బీజేపీతో తోడై ఉంది. ప్రజలని మోసం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది అయితే షర్మిల గారి వాదన అనమాట. షర్మిల గారు ఇక్కడ ఒకటి గుర్తుకు పెట్టుకోవాలి, కాంగ్రెస్ని తన్నే తరిమేశారు కాబట్టే ప్రజలు చంద్రబాబు నాయుడు గారికైనా మన జగన్మోహన్ రెడ్డి గారికైనా అధికారం వచ్చింది. ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అధికారంకి వచ్చింది దానికి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు షర్మిల గారు. ఏదంటే ప్రత్యేక హోదా అని చెప్పి చివరికి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా గురించి మర్చిపోయి చెట్టా పట్టాలు వేసుకొని బీజేపీతో తిరుగుతున్నారని అయితే వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా అనేది ఇప్పుడే కాదు, ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే వాళ్ళు ఇవ్వమని చెప్పారు, అప్పుడు సాధ్యం కాదు అని చెప్పారు. కానీ ఇక్కడ షర్మిల గారు మర్చిపోయింది ఏంద్రా అంటే అసలు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రత్యేక హోదా గురించి చట్ట నిబద్ధత కానీ ఒక గవర్నమెంట్ తరఫున కానీ ప్రామిసరీ ఏమీ లేకుండా కూడా చెప్పి ఊరికే మాటలు చెప్పిండేది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఆ రోజు కాంగ్రెస్ అదే చట్టబద్ధత చేసింటే ఇవాళ ఏ నాయకులకు కూడా ఏ ప్రభుత్వానికి కూడా రిక్వెస్ట్ చేసుకోవాల్సిన అవసరం వచ్చేది కాదు వేరెవరికైనా కానీ. అది మర్చిపోయిందా షర్మిల గారు? షర్మిల గారు ఇలాంటివి ఏవైనా మర్చిపోయిండారు, జస్ట్ ఏదో మాట్లాడాలంటే మాట్లాడుతున్నట్టు ఉందన్నమాట.